ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి సూపర్ 6 లో మహిళలందరికీ కూడా 18,000 నుంచే అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా అన్నాడు. మరి అక్క వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అక్కడ కొంతమంది అక్క వాళ్ళు మాత్రమే చెప్పాలి అకౌంట్ లో ఏమైనా డబ్బులు వచ్చినాయాక. మహిళలకి డబ్బులు రాలా. బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు, వెళ్ళి అక్కడ కానీ ఉచిత ప్రయాణం అని చెప్తే కండక్టర్ మనల్ని బస్సు వచ్చి దొబ్బే ప్రమాదం ఉంది. ఎక్కించుకోకపోగా తిరిగి మనల్ని బయటికి దొబ్బే ప్రమాదం ఉంది. అప్పుడు కూడా చెప్పినాం, అక్క మీరందరూ ఉచితంగా ప్రయాణిస్తే అన్న వాళ్ళందరూ ఎక్కడెక్కాలి అంటే ఆ రోజు ఆలోచించాలి అక్క వాళ్ళు కూడా. ఏదోనే మేము పోతాము, పోయేసి శ్రీశైలం చూస్తాము లేకపోతే వైజాగ్ చూస్తాము అనుకున్నారు. కానీ సంవత్సర కాలం అయింది, పొరపాటున పోయి వైజాగ్ కి నాకు ఉచితంగా పంపి అంటే అక్కడే దొబ్బి బయటికి పంపించే పరిస్థితి. సరే ఇది కాదు అంటే సూపర్ 6 అమలు చేయాలంటే కొత్తగా చంద్రబాబు నాయుడు రిపోర్ట్ చెప్పారు, అన్ని అమలు చేసేసినారంట. విన్నారా స్పీచ్? అన్ని అమలు చేసేసినాము, ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక కత్తరిస్తా అని చెప్పబోయి దాన్ని సరిదిద్దుకొని మందం అని చెప్పి మాట్లాడు.